ఈ గిట్ల నా మాట్లాడేది సంబంధించిన కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు పొలోమని తిరిగిరు పోలీసులు నియంత్రించే పరిస్థితి లేదు. కంప్లైంట్ చేసినాం, కనీసం మీరు షాడో పార్టీలన్నా పెట్టండి. వి ఆల్సో వాంటెడ్ టు ప్రొటెక్ట్ యు. మీ డ్యూటీని మేము కూడా చేస్తాం. బోగస్ ఓటింగ్ కాకుండా నాన్ లోకల్స్ ను అడ్డుకునేటువంటి ప్రయత్నం మేము కూడా చేస్తాము, మీతో పాటు మేము కూడా ఉంటాము. కానీ వాళ్ళు బోగస్ ఓటింగ్ ప్రమోట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, లేకపోతే ఎంఐఎం సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళంతా చేస్తా ఉన్నారు. వాళ్ళ కనీసం షాడో పార్టీలు పెట్టమని చెప్పని నెత్తి మీద ఎవరు పెట్టుకొని బతుకున్నాము. నేనేమన్నా తెలిసిపోయింది వీళ్ళకు ఏందో బోగస్ ఓటింగ్ అంటే ఏదో పీకస్ ఓటింగ్ అంట. బోగస్ ఓటింగ్ ఏంది బోగస్ ఓటింగు అంటే మీకు వేసిన వాళ్ళంతానే మంచోళ్ళు, కాంగ్రెస్కి వేస్తారు బోగస్ ఓటింగ్. మళ్ళీ ఈయన ఇట్లా మాట్లాడుతున్నా వీళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ఏం చెప్తా ఉందంటే పొద్దుగాల మొత్తము బీఆర్ఎస్కునేది, మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయింది, మాకు కాంగ్రెస్కి పోయింది, మళ్ళీ సాయంత్రం మొత్తం మాకే వచ్చింది, మీకు నిక్షిప్తం అయింది, మేమే గెలుస్తామనేమో వీళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ సోషల్ మీడియా. వీళ్ళకి ఏమన్నంటే అలా సోషల్ మీడియా అది చెప్తా ఉంది. ఇప్పుడు ఆ సోషల్ మీడియా మొత్తం ఆనే ఉంది కదా, ప్రజలనే ఉంది. ఏడ సీమ చిట్టుకుమంటే శ్రీశైలం యాదవ్ కనబడితే భుజ 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 ఉరికి వీడియోలు తీసి అప్లోడ్ చేసుకున్నారు. అద్మానం చేసేదేమో మీరు, బద్మాసి పనులు చేసేదేమో మీరు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా అవినీతికి పాల్పడుతుందా? ఏమనుకోరు? మీ పాలన ఏందనేది ప్రజలకు తెలియదా? మీ బద్మాసితనం ఏంది, మీ శాలాక్తనం ఏంది, మీ ఫామ్ హౌస్లు ఏంది, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది, మీరు ఒరగబెట్టింది ఏంది తెలియదా? ఏం చేసినావో చెప్పుకోరు జూబ్లీస్రా, ఏం చేసినావో చెప్పుర్రి అంటే గోపీనాథ్ మంచోడు అంటారు. అప్పుడే ఒక్కటి చెప్పవా కారణం ఏందో? ఇంకో దగ్గర పావని గౌడ్ అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు బూతులు చెప్పడానికి కూడా వీలు. అట్లా కాదు, పావని అనితా మనిషా? ఆ పావని అనితా నువ్వు మనిషి కింద లెక్క. ఆమె ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బూతుల అవార్డు ఒక పనికిరాని చెత్త క్యారెక్టర్ కలిగి అడ్డగోలిగా అర్థం పర్థం లేని కూతలు కూసే ఒక బూతు కూతల మహిళ ఆమె. పావని గౌరి మీకు లీడరు. పావన్ గౌడ్ అయితే వీళ్ళకి పెద్ద అంబాసిడర్. మీ బతుకు అట్లా అయిపోయింది. మీ ఎమ్మెల్యేలకు ఏం రోగం వచ్చింది, మీ చదువుకున్న వాళ్ళకి ఏమైంది? ఒక మహిళ నోరు అడ్డగోలే వారైతే పావని గౌడ్కి మామూలు బూతులు కాదు జనాలు తిట్టేది. ఆమె మీకు పెద్ద దిక్కు అయిపోయింది. అలా పావని గౌడ్ అంట, పావని గౌడ్ గాడికి వచ్చిన అది మీ కథ. పావని గౌడ్కి అప్పగించారు పగ్గాలు ఏలమ్మ రాజ్యం అని. తెలంగాణ రాష్ట్రంలో బూతుల నెంబర్ 1 మహిళ ఆమెనే. ఒక పనికిరాని ఒక ముఖ్యమంత్రిని అత్యంత నీచమైన భాషలో మాట్లాడేటువంటి ఒక పనికిరాని చెత్త మహిళ. భయం లేదు, భక్తి లేదు, ఒక గాలికి వదిలేసిది అయిపోయాయి. ఏం మాట్లాడినా అర్థం కాక అక్కడిక్కడ చూస్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క రౌడీజం మచ్చు తొలకైంది. అయిపోయింది, నీ పని అయిపోయింది. నీ రేవంత్ రెడ్డి గారి రౌడీజం కాడికి వచ్చిన వీళ్ళంతా నేనేమంటానంటే అయిపోయింది, ప్రజలకు కూడా తేలిపోయింది. ఎలక్షన్ తర్వాత వచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పినాయో క్లియర్గా కాంగ్రెస్ పార్టీ 10% ఓటింగ్ పర్సెంట్తో పెద్ద ఎత్తున మెజార్టీతో జూబ్లీస్లో గెలవబోతుంది. మేము అదే చెప్పినాం. ఎప్పుడైనా హైదరాబాద్లో మనకు నమోదైనది ఈ 35% ఈ ఓల్డ్ సీట్లు అయితే పూరగా. ఇప్పుడు అక్కడ ఓల్డ్ సీట్ల ముస్లిమ్స్ ఓట్లకు రాకపోవడము, ఎంత మోటివేట్ చేసిన రాకపోవడం అది పెద్ద మైనస్. ఏదేమైనా 50% పోలింగ్ కావడం అనేది పెద్ద. ఇప్పుడు ఎక్కడైనా ఎంతైనా పల్లెటూరులో అయినా 50-60% అవుతుంది. 60% అయితే 10% తక్కువనే వచ్చిర్రు. బీఆర్ఎస్ కోసం మరి ఎందుకు రాలే ప్రజలు, ఎందుకు వేయట్లే అంటే బీఆర్ఎస్ మీద విరక్తి చెంది ఇలా ఏం చేయాలో అర్థం కాక ఎట్టి పరిస్థితిలో ఇక ముస్లిం ఓటర్స్ కొంచెం తక్కువ వచ్చినట్టుంది పర్సెంటేజ్. కానీ మొత్తం మీద కాంగ్రెస్ ప్రభంజనం అనేది తేలిపోయింది. ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పి ప్రజలు అదే చెప్పారు. ఇలా మీరు రౌడీవిజం అని మాట్లాడుతుంది, మీ చేత కాక మధ్యలో అని చెప్పి రౌడీవిజం అది అని మీరు మాట్లాడుతున్నారు. ఓటమి అయిపోయింది, మీ పని అయిపోయింది. ఖచ్చితంగా ఇలా అధికారంలో 3 సార్లు అధికారంలో వచ్చి హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ లేదన్నటువంటి భావనను ప్రజలు తుడిపేసిర్రు జూబ్లీస్ ఎన్నికతో. ఏమంటే రౌడీలు, ఆకు రౌడీలు, పోక రౌడీలు అని అడ్డగోలిగా మాట్లాడారు. ఇలా అభ్యర్థి ఎవరైతే సునీత ఉందో ఆమె అడ్డగోలి కూతురు ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆమె అప్పుడేమో అమాయకు రాళ్ళలాగా తిరిగింది. ఇప్పుడు పెట్టి ఆయన సంగతి చూస్తా, ఈయన సంగతి చూస్తా ఇదని ఆమె మాట్లాడుతుంది. అంటే ఏంది పరిస్థితి? ఇలా ఇంత మీటింగ్ పెట్టి ఇంత గగ్గోలు పెడుతురుగా మీరు, ఏమైందో చెప్పురంటే చెప్తలేరు. ఆడ అదే అయింది, ఈడైంది, పావని గౌడు టేబుల్ కాదు ఇచ్చారు, టేబుల్ ఈడబెట్టారు అని చెప్తున్నాడు. అర్థం లేదు, పర్థం లేదు. ఇలా తేలిపోయింది. బీఆర్ఎస్ ఆడలేక మధ్యలోడు అంటుందంటే ప్రజలకు ఏం చెప్పుకోలేక
కాంగ్రెస్ యొక్క పనులు చూసి చెత్త ప్రచారాన్ని చూసి కొంచెం డిస్టర్బ్ అయినా చివరికి ప్రజల దగ్గరకు చేరువైన ఓటర్లు ఎవరైతే చేరువయ్యారో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ని గెలిపించుకోవాలనే తపన వచ్చింది. ఆ ప్రజలే మీడియాకి చెప్పి ఆ మీడియానే ఇలా ఎగ్జిట్ పోల్స్ ద్వారా విడుదల చేసింది. అది 10% ఓట్లతోని బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రభంజనమైనటువంటి విజయం సాధించబోతోంది 14వ తారీఖు అనేది తెలిసిపోయింది.